భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. భర్త నుంచి రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడు రాక్షస భటుడుగా మారాడు. కేసును సెటిల్ చేస్తాను, కానీ తన కోరిక తీర్చాలంటూ తన మనసులోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు గాడి తప్పుతున్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన పోలీసులే వాటిని తొంగలోకి తెక్కుతున్నారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఓ మహిళకు దారుణమైన పరిస్థితి ఎదురైంది. సమస్యను పరిష్కరించాలని ఎస్ఐ వద్దకు వెళ్లటం ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. స్టేషన్ మెట్లు ఎక్కడమే ఆమె చేసిన పాపంగా మారిపోయింది. న్యాయం కోసం వెళ్తే చివరికి అన్యాయానికి గురైంది. ఎస్ఐ వేధింపులు తాళలేక సదరు మహిళ ఉన్నతాధికారులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ హయత్నగర్కు చెందిన ఓ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు 40 రోజుల కిందట వెళ్ళింది. తన గోడును మొత్తం ఎస్ఐ ఎదుట వెళ్లబోసుకుంది. భర్త వేధింపుల గురించి పూస గుచ్చినట్లు ఆయనకు వివరించింది. భర్తపై ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరింది. అయితే ఫిర్యాదు నెపంతో మహిళ ఫోన్ నంబర్ను ఎస్ఐ తీసుకున్నాడు. ఆమెకు తరచూ ఫోన్లు చేస్తూ మాటలు కలిపే ప్రయత్నం చేశాడు. మెల్లిగా తన వక్రబుద్ధిని మహిళ ఎదుట బయటపెట్టాడు సదరు ఎస్ఐ. కేసును తనకు తానే పరిష్కరిస్తానని, కాకపోతే తన కోరికను తీర్చాలంటూ పట్టుబట్టాడు. ఇంటికి వస్తానని, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తనకు చెప్పాలంటూ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. తరచూ ఆమెకు వాట్సాప్ కాల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. ఆమె భర్తపై కేసు నమోదు చేయాలంటే తన కోరిక తీర్చాల్సిందే అంటూ పదే పదే ఆమెను హింసించాడు. ఘటనపై విసుగు చెందిన సదరు మహిళ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబును ఆశ్రయించింది. ఎస్ఐ వేధింపులపై ఫిర్యాదు చేసింది. గత 40 రోజులుగా తన కోరిక తీర్చాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ సిపికి ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహిళను ఎస్ఐ పోలీస్ స్టేషన్కు పిలిపించి బెదిరింపులకు దిగాడు. విషయం బయటకు చెప్పొద్దంటూ ఆమెను భయాందోళనలకు గురిచేశాడు. అయితే ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, తనను ఆ ఎస్ఐ నుంచి కాపాడాలని సదరు మహిళ వేడుకుంటోంది. హయత్నార్ పిఎస్లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను నేను పిఎస్కి. అక్కడ సిఐ నారద్ సార్, సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధిని కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు, కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను, వస్తున్నాను, మాట్లాడుతున్నాను, అవుతుంది సార్. అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు, బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కారు ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కారు వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలని అంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నా కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు, ఏం సరేదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడతాను అన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ నారా సార్ కానీ పెట్టాను, నేను ప్రూఫ్ చూశారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్, నాకు ఫర్దర్గా న్యాయం జరగాలని చూస్తున్నా. అంతలోపే వీళ్ళు సిఐ నారద్ సార్ ఆఫీస్కి రమ్మ ఒకసారి మాట్లాడతాను అని నిన్న నైట్ అన్నారు సార్. నైట్ స్టేషన్ నుంచి వచ్చాను నేను. అంతలోపే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు నా పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నా పర్సనల్తో వాళ్ళకి అనవసరంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది సార్. తప్పు చేయని దాన్ని నాకెందుకు భయం, తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయని నేను ఎందుకు దాక్కోవాలి, అందుకే నేను చెప్తున్నాను సార్. వచ్చి విషయం అయితే ఇది విత్ ప్రూఫ్స్ సహా నా దగ్గర ఉన్నాయి, ఇది జెన్యూన్, నాకు ఎవరి మీద ఎటువంటి గర్జ్ లేదు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది సార్, వాళ్ళపైన ఎటువంటి ఒత్తిడిలు మేము తీసుకురాలేదు. తను అంటున్నాడు కదా అడ్వకేట్ ఒత్తిడి తెచ్చిందని, అదంతా అవాస్తవం సార్. నువ్వేం చేస్తుంటావమ్మా అంటే, నేను పలానా అని చెప్పుకున్నాను తప్పితే మా సైడ్ నుంచి ఏ అడ్వకేట్ని తీసుకొచ్చి నేను ప్రెజర్ పెట్టలేదు. నా పేరెంట్స్ని తీసుకొని పోయాను, డే 1 నుంచి నేను ఫైట్ చేసుకుంటున్నాను, నాకు నా భర్త చేసిన అన్యాయానికి దాని గురించే ఫైట్ చేస్తున్నాను, అంతవరకు ఇంకేం లేదు. టార్చర్ చేసి వెళ్ళిపోయాడు నీ భర్త అనేసి వేస్తున్నారు. ఏ టార్చర్, ఆడది మొగాడిని టార్చర్ చేస్తున్నా, మొగాడు ఆడదని టార్చర్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. టార్చర్ చేస్తే ఎవరికి దెబ్బలు ఉంటాయి, ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ నేను కూడా చూపించుకోగలను, చెప్పుకోగలను. ఒక మహిళ తనకు ఒక సమస్యను చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్న ఎస్ఐ పరంగా తనకి ఇంకో పెద్ద సమస్య ఎదురైందని చెప్పుకోవచ్చు. ఈ ఇన్సిడెంట్ హయత్ నగర్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. ఒక సమస్య, తన భర్త వేధింపులకు గురి చేస్తున్నారు, ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ దీన్ని కంప్లైంట్ తీసుకున్నారు. అనంతరం ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేశారో అందులో ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ఆధారంగా తరచుగా ఆ మహిళకు ఫోన్ చేస్తూ అసభ్యకర పదజాలంతో వాడుతూ ఊకే తరచుగా ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారు.
ఒక సమస్య క్లియర్ చేయడానికి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకో సమస్య, పెద్ద సమస్య ఎదురైంది. దీంతో వెంటనే ఆ మహిళ ఎవరైతే ఉంటారో వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. రాచకొండ సిపికి ఈ విషయాన్ని వెల్లడించింది. ఏదైతే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ సైదులు అని ఈ విధంగా వేధించారో వాట్సాప్ లో కూడా చాలా అసభ్యకరంగా మెసేజ్లు చేస్తున్నారు. నేను నా భర్త కొన్ని రోజులుగా నన్ను వేధిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం నేను ఏదైతే పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో ఇలాంటి చేదు అనుభవం నాకు ఎదురైంది. దీనిపైన దృష్టి పెట్టాలని ఒకవైపు ఉన్నతాధికారులకు ఇప్పటికే చెప్పింది. కానీ ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే ఇదంతా కేవలం ఆరోపణలు మాత్రమే అని ఒకవైపు ఏదైతే హయత్ నగర్ పిఎస్ సంబంధించిన ఇన్స్పెక్టర్ నాగరాజు దీనికి సంబంధించి కూడా ఒక ఏదైతే ప్రెస్ మీట్ అనేది పెట్టి దీని గురించి చెప్పారు. కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే సివిల్ సమస్యల వల్ల ఆ మహిళ ఎవరైతే పోలీస్ స్టేషన్ లో ఒత్తిడి పెంచింది, ఇప్పుడు కావాలని వేధిస్తున్నారు, కావాలని దీన్ని పెద్ద సమస్యగా చేస్తున్నారు. అండ్ ఈ సమస్యని ఇక్కడ మొత్తం ఏదైతే ఉదాంతం జరిగిందో ఈ మొత్తం కూడా ఏదైతే రాచకొండ సిపికి కూడా ఇప్పటికే చెప్పారు. మొత్తం మీద ఇది ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాచకొండ సిపిఎన్ యాక్షన్ ప్లాన్ దిగారా? అంటే ఎస్ఐ సైదులకు సంబంధించి ఆ ఫోన్ కాల్స్ అన్ని లేదంటే ఆ వాట్సాప్ మెసేజ్లు కానీ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్లు పెట్టానని ఆ మహిళ చెప్తోంది. సో రాచకొండ సిపి పరిశీలించి ఎస్ఐ సైదుల పైన యాక్షన్ దిగారా ఆయన? రెండు వర్షన్స్ ఉన్నాయి. ఒకవైపు మహిళ ఆరోపణలు చేస్తున్నట్టు ఒకవైపు పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన రెండు విధాలుగా ఎంక్వైరీ చేసినా కానీ సరే ఒకవేళ అంటే మిమ్మల్ని వేధించి ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, ఖచ్చితంగా సస్పెండ్ చేసే అవకాశం. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలనంటే అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నా కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఏం సార్ ఇదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళు మాట్లాడతాను అన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ నారా సార్ కానీ పెట్టాను, నేను ప్రూఫ్ చూసారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.